నమస్తే, వెల్కమ్ టు సీఎం టైమ్స్. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు చలో విజయవాడ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పలువురు యూనియన్ నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, మీడియా కమిషన్ ఏర్పాటు, జర్నలిస్టులకు పెన్షన్, వృద్ధాశ్రమాలు ఏర్పాటు తదితర సమస్యలపై సమాచార మంత్రి కొలుసు పార్థసారథి దృష్టి తీసుకుని వచ్చారు. మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా వచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారంకు టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. మీ సమస్యలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఏపీలోని అన్ని జిల్లాల నుండి పెద్ద ఎత్తున జర్నలిస్టులు పాల్గొన్నారు. వారికి మంత్రి గారి చేతుల మీద వాళ్ళు తీసుకోవాలి. కానీ తప్పుకోకుండా ఇప్పుడు ప్రభుత్వం కూడా రూరల్ ఏరియాస్లో 2 సెంట్లు, అదేవిధంగా అర్బన్ ఏరియాలో 2 సెంట్లు, రూరల్ ఏరియాస్లో 3 సెంట్లు ఇవ్వాలని చాలా పట్టుదలతో ఈ ప్రభుత్వం ఉంది. సో దాంట్లో మనల్ని ఎందుకు చేర్చకూడదు అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి మీరు ఏమన్నా ప్రత్యేకంగా కోరుకుంటున్నారా? ప్రత్యేకమైన కాలేజ్ సరే అమరావతి వరకు లేదా అర్బన్ ఏరియాస్లో ఏదైతే ఉంటుందో దాన్ని కూడా సపరేట్గా చూద్దాం. కానీ అర్బన్ ఏరియాస్లో కూడా ప్రభుత్వం హౌసింగ్ స్కీమ్ చేస్తుంది కాబట్టి దాంట్లో మిమ్మల్ని ఇంక్లూడ్ చేస్తానికి ఉన్న సమస్య ఏమిటో మరి ఆలోచించాలి. తప్పకుండా మీలో ఒక 10 మందితో కూర్చుని మా హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులతో కూడా మాట్లాడి ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేస్తుందో అందరికీ హౌస్ సైట్స్ అండ్ హౌసెస్ అని ఏదైతే ఆలోచిస్తుందో దాంట్లో మిమ్మల్ని ఏ విధంగా చేయొచ్చు దానికైనా అభ్యంతరం ఉంటుందా అంజలి గారు? ఉండదు కదా, ఉండదు. కాబట్టి తప్పుకోకుండా ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడైనా సరే లోకేష్ గారితో చర్చించి మా స్కీమ్స్ హౌసింగ్ స్కీమ్ ఏదైతే ఉందో 3 సెంట్లు 2 సెంట్లు దాంట్లో మిమ్మల్ని తప్పకుండా మీకు కూడా లబ్ధి చేకూరే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పటివరకు ఏదైతే జీవోలు ఇచ్చారో ఇంతకుముందు మరి ఇక్కడ నున్న దగ్గర విజయవాడ కృష్ణా జిల్లా అసోసియేషన్కి అదేవిధంగా మీకు ఏదైతే ఇచ్చారో ఆ జీవోని ఇప్పటికీ నేను రెవెన్యూ డిపార్ట్మెంట్కి రెవెన్యూ మినిస్టర్ గారికి పంపించడం కూడా జరిగింది. ఇంతకుముందు జీవోలు ఇచ్చాము, దీని మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ అభిప్రాయం ఏంటో తెలియజేస్తుందిగా నేను ఇప్పటికే వారికి లెటర్ కూడా రాయటం జరిగింది. వారి అభిప్రాయం కూడా తెలుసుకుని తప్పకుండా ప్రభుత్వ ఆలోచన ఏదైతే ఉందో అందరికీ ఇళ్ళ స్థలాలు అనేది దాంట్లో ప్రత్యేకమైన దృష్టి జర్నలిస్టుల కోసం నేను పెట్టి, ఎందుకంటే ఐఎన్పిఆర్ మినిస్టర్ హౌసింగ్ మినిస్టర్ 2 శాఖలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి మీకు ప్రత్యేకంగా జర్నలిస్టుల హౌస్ సమస్యలు తీర్చడానికి తప్పకుండా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. ఈ సందర్భంగా మీరందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా జర్నలిస్ట్కి ఇళ్ల స్థలాల విషయంలో కానివ్వండి, లేదు తక్కువ ధరకు సబ్సిడైజ్డ్ ప్రైజెస్ మీద ఈ గృహవసతి కల్పించడంలో కానీ ఎప్పుడు వ్యతిరేకంగా లేదని చెప్పేసి మీకు మనం చేస్తాను. గతంలో జీవోలు ఇచ్చిన లేదు టిట్కోలో మీకు ఇల్లు శాంక్షన్ చేస్తానికి 100 కోట్ల రూపాయలని ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేసిన, లేదు హ్యాపీనెస్లో మీకు సబ్సిడైజ్డ్ ప్రైజెస్తో ఇల్లు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నా అదంతా కూడా జర్నలిస్టు సోదరులకి తోడుగా ఉండాలనే ఆలోచనతోనే చెప్పేసి కూడా మనం చేస్తాను. అదే ఆలోచనని మరి ఇప్పుడు కూడా కొనసాగిస్తూ మీకు ఏ విధంగా ఈ సమస్య తీర్చాలో నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. దీని మీద ఇప్పటికే నేను ముఖ్యమంత్రి గారితోనూ మరి పెద్దలతో కూడా చర్చించడం జరిగింది. వారు కూడా పూర్తిగా సానుకూలంగా ఉన్నారు. కాకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరూ కూడా తెలిసిందే. ఇందాక అన్నారు వాళ్ళకి చాలా తక్కువ ధరలకి ఇండస్ట్రీస్కి ఇస్తున్నారు అది అని చెప్పేసి అభిప్రాయం చాలామంది ఉండొచ్చు. కానీ అది ఒక పాలసీ ప్రకారం ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా పెంచాలనే ఆలోచనలో భాగంగా, అంతేకాకుండా ఏదైతే ప్రైమ్ మా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉందో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో అదేవిధంగా రాష్ట్రాన్ని ఇండస్ట్రీస్లో కానీ లేకపోతే సాఫ్ట్వేర్లో కానీ నెంబర్ 1గా చేయాలని ఏదైతే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఆలోచిస్తున్నారో దాంట్లో భాగంగా పాలసీలో భాగంగా తక్కువ ధరకి ల్యాండ్స్
ఇవ్వటం కానీ ధరకి ఇవ్వటం కానీ లేదా లీజ్కి ఇవ్వటం కానీ జరుగుతుందని చెప్పేసి నేను మీ అందరికీ శ్రేణిగా మనం చేస్తాను. అంతేకాని వేరే ఉద్దేశం కాదు, మీకు ఇవ్వకూడదు అనే ఆలోచన ఏమి లేదని చెప్పేసి మనం చేస్తాను. మరి ముఖ్యమంత్రి గారు 3 సెంట్లు 2 సెంట్లు ఇవ్వాలంటే వాటికి ఇచ్చిన భూమి కంటే కొన్ని వందల వేల ఎకరాలు అవసరం అవుతుంది. దానికి కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కాబట్టి ఏదైతే ఇండస్ట్రీస్కి, సాఫ్ట్వేర్కి, గూగుల్ ఏదైతే రాష్ట్ర పారిశ్రామిక ముఖ చిత్రాన్ని మార్చగలిగిన సంస్థలు ఉన్నాయో వాటికి ఇవ్వటాన్ని కొంచెం నెగిటివ్గా ఆలోచిస్తే అది కరెక్ట్ కాదేమో అనేది నా అభిప్రాయం. దానికంటే వాటికి ఇచ్చే భూముల కంటే కూడా ఎక్కువ భూముల్ని ఈ 2 సెంట్లు 3 సెంట్లు పేదవాళ్ళకి ఇవ్వాలని కూడా ఈ ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. తప్పకుండా దీన్ని తప్పుకోకుండా ఏ విధంగా చేయాలో మీ అందరితో చర్చించి దానికి కూడా పరిష్కారం తీసుకుంటా అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తూ